గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు గేట్లు మూసివేస్తారు. పరీక్ష సజావుగా సమర్థవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తంగా 31 జిల్లాల్లో 897 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు 4 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరు కానున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 10:30కు పరీక్ష ప్రారంభం కానుంది. అయితే 10 గంటల వరకే అభ్యర్థులకు పరీక్షా సెంటర్లోకి అనుమతి ఉండడంతో అభ్యర్థులు ముందుగానే అక్కడికి చేరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్ పరీక్షకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే పరీక్షకు అభ్యర్థులంతా కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు పోలీస్ యంత్రాంగంతో పాటు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు వారు వెంట తెచ్చుకునే లగేజ్ కోసం సంబంధించి మొబైల్ ఫోన్ సంబంధించి ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి తీసుకువెళ్లాల్సిన కేవలం హాల్ టికెట్తో పాటు ఫోటో, పెన్ను మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. మిగతా లగేజ్ అంతా కూడా స్పష్టంగా ప్రభుత్వ ఆదేశాలతో, టీఎస్పీఎస్సీ ఆదేశాలతో పరీక్షా కేంద్రానికి సమీపంలోనే ఉంచే విధంగా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం 88 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 29,973 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. నల్గొండ జిల్లాలో 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇక్కడ 16,899 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. సూర్యాపేట జిల్లాలో 32 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 9,725 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. యాదాద్రి జిల్లాలో 3,349 మంది అభ్యర్థుల కోసం 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల చుట్టూ కూడా 144 సెక్షన్ జరుగుతుంది. పోలీసులు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష నిర్వహణ జరుగుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సభలు, సమావేశాలు, లౌడ్ స్పీకర్లను అనుమతించేది లేదని, దీనికి సంబంధించి ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు, చట్టపరమైన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. మరోవైపు గ్రామీణ ప్రాంతాల నుంచి కావచ్చు పరీక్షా కేంద్రాలకు వచ్చే వారి కోసం ఆర్టీసీతో ప్రభుత్వం ప్రత్యేకంగా సమన్వయం ఏర్పాటు చేసుకుంది. సమన్వయంలో భాగంగానే పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునే విధంగా ఆర్టీసీ కూడా అన్ని యంత్రాంగాలు చేసింది. ఎక్కడ కూడా ఎవరైనా అభ్యర్థి పరీక్షా కేంద్రానికి వెళ్లే విషయంలో ఏదైనా సమస్య తలెత్తితే వాళ్ళందరినీ కూడా సకాలంలో పరీక్షా కేంద్రానికి చేర్చేందుకైతే ఇటు పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. పరీక్ష పూర్తయ్యేంత వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు పోలీస్ శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అభ్యర్థులంతా కూడా 9 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే లోపలికి అనుమతించే అవకాశం ఉంది. బయోమెట్రిక్ విధానంలో అటెండెన్స్ తీసుకున్న తర్వాత లోపలికి అనుమతిస్తున్న నేపథ్యంలో అందరూ కూడా 9 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించింది. 10 గంటల తర్వాత వచ్చేవారు వారికి అనుమతి లేదని కూడా చెప్పిన నేపథ్యంలో అభ్యర్థులు 9 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా పరీక్ష సజావుగా పూర్తి చేసేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభం కానుంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.